నేను చెప్పే చాలా వీడియోల్లో బేస్మెంట్ ఎప్పుడు కూడా డబల్ బీమ్ సిస్టమ్ వేసుకోమని చెప్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో ఒకటి, ఎండ్ ఆఫ్ ద బేస్మెంట్ ఎక్కడికైతే అయిపోతుందో అక్కడ వేసుకోమని చెప్తున్నాం. సరే, అది పక్కన పెడితే బేస్మెంట్ సింక్ అయిన తర్వాత ఎక్కడ సింక్ అయిందో మనం వెతుక్కోవాలంటే చాలా కష్టం. దాన్ని ఏదైనా రిపేర్ చేయాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, మనకు కంటికి కనిపించే వస్తువు ఏదైనా సింక్ అయినా, మనకు ఇంట్లో తీర్లు కానీ ఏదైనా డౌన్ అయినప్పుడు, బెండ్ అయినప్పుడు దానికి ఏదైనా జాకీ సిస్టమ్ తీసుకొని పైకి లేపేసి దాన్ని సపోర్ట్ చేసి నిలబెట్టుకుంటాం. కానీ బేస్మెంట్ సింక్ అయితే ఎందుకు సింక్ అయిందో మనం తెలుసుకోవచ్చేమో కానీ ఎక్కడ సింక్ అయిందో కనుక్కోలేం. ఒకవేళ కనుక్కున్నా మహా అయితే ఆ సందంతా ఫిల్ చేసి సిమెంట్తో ఫిల్ చేస్తామేమో కానీ దాని కింద మాత్రం సపోర్ట్ ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమంటే రాళ్ళన్నీ వేసి పూర్తి చేసింటాం. ఆ రాళ్ళు వర్షం వచ్చిన తర్వాత దాని చుట్టూ ఉన్న మట్టి అంతా మెత్తగా అయిన తర్వాత ఆ రాళ్ళు ఆటోమేటిక్గా పక్కకు కదులుతాయి. ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కానీ, నీళ్లు బాగా స్టోరేజ్ అయినప్పుడు కానీ, భూగర్భ జలాలు పెరిగినప్పుడు కానీ, ఇవన్నీ కారణాల రీత్యా లోపల ఉన్న మట్టి మెత్తగైనప్పుడు మనం రాళ్ళ మీద కట్టేటప్పుడు ఆ రాయి కూడా అంత సపోర్ట్ చేయదు. ఒకవేళ బీమే ఎందుకు వేయమంటున్నామంటే, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి సార్, రాయి గోడ కానీ ఇటుక గోడ కానీ ఏ గోడ అయినా సరే క్రాక్స్ వచ్చిండొచ్చేమో కానీ బీమ్ కానీ స్లాబ్ కానీ పిల్లర్స్ కానీ క్రాక్ రావు.